హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కొత్త డిష్తో వచ్చాను. అదేంటిదంటే ఎగ్ టిక్కా మసాలా. ఇది చేయడం చాలా సింపుల్ అండి. అది ఎలాగో చూద్దాం రండి. 4 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు పుదీనా, కొత్తిమీర 1 కట్ట, 5 టమాటోస్, 2 బిగ్ సైజ్ ఆనియన్స్, గరం మసాలా ఐటమ్స్. ఇప్పుడు స్టవ్ పైన బ్యాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలా ఐటమ్స్ వేసేసుకోవాలి. మసాలా ఐటమ్స్ వేగాక అందులోనే మనం కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే మెంతి పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్పైసెస్ అన్నీ మగ్గే వరకు మనం అంతలోపు ఇందులో వేసే పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు మనం చేసే పేస్ట్, దీనివల్ల ఎగ్కి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇందులో కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, బట్ నాకు వాటర్ తోటి అవసరం లేకుండా పేస్ట్ అనేది చిక్కగా వచ్చిందండి. స్పైసెస్ అన్నీ మగ్గాయండి. ఇందులో మనము చేసుకున్న పేస్ట్ని కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ పైకి అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆయిల్ ఇలా పైకి వచ్చిందండి. నాకు కొంచెం లూజ్గా గ్రేవీలాగా కావాలి కాబట్టి నేను 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ అవైలబుల్గా నాకు పెరుగు లేదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని సర్కిల్ లాగా కట్ చేసుకోవాలండి. 12 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఆయిల్తో సపరేట్ అయ్యిందండి. ఇందులో మనము కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని అండ్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలండి. దీంతో కసూరి మేతి వేయడం వల్ల మన ఎగ్కి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, 2 మినిట్స్ కలిపేసుకొని చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. అంతేనండి, ఎగ్ టిక్కా మసాలా రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కూడా ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతేనండి, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.